తెలియజేసేది ఏమిటంటే, సంకల్పరహితంగా కోటి రుద్రము కోటి శ్రీ సూక్తం అనేటువంటి కార్యక్రమాన్ని అందరు కలిసి ప్రారంభం చేసి నన్ను పెబ్బే చేసినాను. అంటే ముందర మానిటర్ కదా, మేనేటర్ కాదు, మేనేటర్ అనుకున్నా పర్వాలేదు, వీడంతా మెదడు తింటారు అనుకున్నా పర్వాలేదు. ఆ ముందర చేసినారు. ఆ కోటి రుద్రంలో భాగంగా చాలా మంది అందులో బ్రాహ్మణోత్తములు పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అందులో మిళితం కాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా నా నియమ నిబంధనలకు లోపడి చెయ్యాలి. రోజు ఒక రుద్ర పారాయణం, రోజు ఒక శ్రీ సూక్త పారాయణం. దానికి సంకల్పము చెప్పడం గాని, అంగన్యాస కన్యాసాలు చెప్పడం గాని, ధ్యానాలు చెప్పడం గాని, సమర్పణ మంత్రహీనం క్రియాహీనం సమర్పణలు చెప్పడం గాని ఏవీ లేవు. దేవుణ్ణి స్తుతించడమే ధ్యేయంగా చెయ్యండి. లోక కళ్యాణార్థము అని కూడా నేను అనను. లోక కళ్యాణార్థం అన్నా కూడా దేవునికి మనం పని చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని స్తుతించడమే మన ధ్యేయం. కాబట్టి స్తుతించడమే కండిషన్ ఏమిటంటే, ఇది కేవలం సకాలంలో ఉపనీతులైన బ్రాహ్మణోత్తములు మాత్రమే చేయాలి. అంటే రేపు పెళ్ళైనాక ఇవాళ గంజం పోయి వేసుకుంటూ లైసెన్స్ కోసం వాళ్ళు పనికిరారు. కనీసం ఒక గంట సేపు అన్నా కూడా బ్రహ్మచర్య వ్రతాలు లేకపోతే అందుకు చెప్పండి. ఒకసారి కొందరు అంగి మించే జంజం వేస్తారు చూడు, అస్సలే పనికిరాడు. ఇంకా అంగి తీస్తే జంజం కూడా పోతుంది. ఊపర్గా ఊపర్ చలే చేస్తా, అందరు చేస్తా, నీచే పోతా. అందుకని చెప్పి అట్లా కాకుండా సకాలంలో ఉపనయనమైనటువంటి వాళ్ళు ఒకటి తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నవాళ్లే చేయాలి. నేను భారతీయునే, నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే యూ మే డూ, వి విల్ నాట్ టేక్ ఇట్ టు కౌంట్ కన్సిడరేషన్. మేము కన్సిడరేషన్ చెయ్యము. తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నవాళ్లే చెయ్యాలి, సకాలంలో ఉన్నవాళ్ళు చేయాలి, బ్రాహ్మణోత్తములు పురుషులే చెయ్యాలి. ఇది నియమం, తప్పనిసరిగా చెయ్యాలి. కోటి రుద్రము కోటి శ్రీ సూక్తం అనుకున్నాం. ఇప్పటికీ 21 లక్షల రుద్రాలు, దాదాపుగా అదే సంఖ్యలో శ్రీ సూక్తాలు పూర్తి అయినవి. గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడ కొంచెం చిన్న ఉత్తరాంచల్, అక్కడి నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ మనకున్నది. దాదాపుగా కొన్ని వేల మంది చేస్తున్నారు. ప్రతి జ్యోతిర్లింగంలో ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏకాదశ రుద్రంతో పారాయణం చేస్తున్నారు. దాదాపు ప్రతి జ్యోతిర్లింగంలో 12 జ్యోతిర్లింగాలు, అంటే 14 గంటల జ్యోతిర్లింగం, ఒక 2 పంచాయతీలు ఉన్నాయి. అందుకని 14 జ్యోతిర్లింగాలలో జరుగుతుంది. ఆ 14 జ్యోతిర్లింగాల్లో ప్రతిరోజు ఏకాదశ రుద్ర పారాయణము ఆ దేవతా సమక్షంలో అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు సవిధిగా చేస్తూ మనకి ఇస్తున్నారు. ఆ పరంపరలో భాగంగానే మనం అక్కడక్కడ మహారుద్ర పారాయణ క్రతువులను చేసుకుంటున్నాం. ఆ భాగంగా రేపు 19వ తేదీ, ఎందుకంటే అందరికి సెలవు ఉన్న రోజు బాగుంటుందని, ఆదివారం పుష్యమాసం చూసుకొని రేజింత సిద్ధి వినాయక స్వామి, అంటే జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్లే రోడ్లో సిద్ధి వినాయక స్వామి మహాక్షేత్రం ఉంది. మా పరమ గురువరేణ్యులు మదనానంద సరస్వతి స్వామి గారికి, మా గురువు గారికి అత్యంత ఉపాసన క్షేత్రం. ఆ క్షేత్రంలో 4 రోజులు మహారుద్రాలు, రోజు శ్రీ సూక్తాలు, 1,00,000 మోదక హవనం, గణపతి 1,00,000 మోదక హవనం సరిగ్గా జరగబోతుంది. తప్పనిసరిగా సేవాభావంతో రండి. ఎందుకు చెప్తున్నా అంటే, స్వామివారి నుంచి గంపెడ దక్షిణ ఇస్తాను అనుకోకూడదు. ఉంటే ఇస్తా, భిక్షాపాత్ర ఉంటే దాచిపెట్టుకోను, లేకుంటే అడిగియ్యా అన్నది మాత్రం పట్టు. ఉంటే మాత్రం దాచేదేం లేదు. నేను దక్షిణ ఇచ్చినా ఇవ్వకున్నా మీరు పారాయణం చేసినందుకు మాత్రం భగవద్ రక్షణ వస్తుంది. అక్కడికి వచ్చేటువంటి అమ్మలందరూ కూడా తప్పనిసరిగా సేవాభావంతో రావాలి. మన విధానంలో ఎక్కడ కూడా బఫ్ సిస్టమ్ భోజనం ఉండదు. నేను బర్రెల భోజనాన్ని అంగీకరించను. కనుక కూర్చొని భోజనం పెట్టే పద్ధతి ఉంటుంది. అమ్మలకు అయ్యలకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి
సూచన ఏమిటంటే రావాలి, 10 మందికి వడ్డన చేయాలి, డిస్టర్లు కూడా తీయాలి. అదంతా మర్చిపోయిన కాలం, అన్ని క్యాటరింగ్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ నేను నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి నాకు కనుక అందరికీ సామూహికంగా కార్యక్రమాలు చేసుకుందాం. అదేవిధంగా 1000 కోట్ల శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. దాంట్లో 370 కోట్ల జపం ఇప్పటికి పూర్తయిపోయింది. చెప్పింది ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని ఆశిస్తూ, మరి మంచి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని, మంచిని పెంచుకోవాలని, ఈ కోటి రుద్ర సందర్భంగా యావత్ భారతదేశంలో మహారుద్రాలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. అతి త్వరలో కాళేశ్వరం నుంచి ప్రారంభం చేసుకొని మళ్లీ కాళేశ్వరంలో పూర్తి చేసుకునేందుకు ప్రణాళికలు ఏర్పాటవుతున్నాయి. దానికి ఎవరి ఖర్చులు వాళ్ళు భరిస్తారు. భోజనం ఖర్చు, వసతి ఖర్చు మాత్రం భిక్షాపాత్ర నుంచి పొందుతూ, ప్రయాణ ఖర్చులు ఎవరి వాళ్ళు. ఎందుకంటే ఇక రవిచంద్ర ఆయన దొరకొచ్చి, ఈయన భార్య దొరకొచ్చి, గౌతమ్ భార్య దొరికి మా వాళ్ళకి 2 పట్టు చీరలు మా వాళ్ళకి రావాలండి అంటే నేను ఎక్కడ తెస్తాను. కాబట్టి ఆ ఖర్చులని, వ్యక్తిగతమైన ఖర్చులు, రవాణా ఖర్చులు ఎవరి వాళ్లే భరించాలి. ఆ విధంగా ప్రతి జ్యోతిర్లింగంలో కూడా మహారుద్రాల ఏర్పాట్లు అయినాయి. దాదాపుగా డేట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉన్నాయి, డేట్లు లభించడం లేదు. ఒక 2-3 సంవత్సరాల వరకు కూడా యావత్ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మహాక్షేత్రాలన్నిట్లలో కోటి రుద్రం అయిపోయిన తర్వాత కూడా శక్తిపీఠాల్లో జరగబోతున్నవి, జ్యోతిర్లింగాల్లో జరగబోతున్నవి, పంచక్షేత్రాల్లో జరగబోతున్నాయి, నవ నారసింహ క్షేత్రాల్లో జరగబోతున్నవి. ఇలా అన్ని ప్రణాళికలు సిద్ధమై ఉన్నవి. ఇప్పుడు 4 వరకే మాట్లాడుతున్నా, ప్రణాళికబద్ధంగా తర్వాత మాట్లాడుతున్నా. మా దర్శనం వెంకన్న అత్యుత్సాహం ప్రదర్శన చేసి ఇప్పుడే అందరినీ అలర్ట్ చేసి వెంటనే ప్రతి వాళ్ళు రుద్రం చేసేటట్టుగా, ప్రతి వాళ్ళు శ్రీసూక్తం చేసేటట్టుగా, నియమబద్ధంగా ఉండేటట్టుగా ముందుండాలని ఈ సందర్భంగా మీ అందరి ముందు దర్శనం వెంకన్నకు సూచన చేస్తూ, ఈ విషయాన్ని అందరికీ దర్శింపజేయవలసిందిగా కూడా సూచన చేస్తూ, మరి కార్యక్రమం నిర్వహించినటువంటి రవిచంద్ర గారికి, పరిపూర్ణ ఆశీస్సులున్నటువంటి వారి తల్లిదండ్రులకు, వాళ్ళకు జన్మనిచ్చిన గొల్లపల్లి గ్రామానికి అందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి భగవత్ కృప కలిగి మీ అందరిలో ఇంకా ఒకటే శ్రీసూక్తం చెప్పేట్టు, ఒకటే రుద్రం చెప్పేట్టు, మేము 100 చేస్తామనేటువంటి గొప్ప భావన కలిగేలా ఆశీర్వదించాలని గురువు గారి నారాయణ స్మరణ పూర్వక అర్థిస్తూ నేను నా వానికి రావాలి.